హలో అందరికీ. యాజ్ యూజువల్గా మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రీవియస్గా 7th May ఈ రోజుది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ మార్కెట్ మూమెంట్ అలాగైంది. అండ్ రేపటికి May 8th రేపటికి మనం అనాలిసిస్ BTST ఏంటనేది తీసుకున్నాం, దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్రెడీ మీరు చూసినట్టయితే లాస్ట్ 3 days నుంచి మనం BTST తీసుకునేవన్నీ సక్సెస్ అయింది. అండ్ ఈరోజు 7th May గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ రేపు 8th Mayకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో టార్గెట్ ఈసారి మనది ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి, ఈరోజు డే లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్ చేయడం మన టార్గెట్. ఓకే, సో డ్రాన్ లిక్విడిటీ ఈరోజు డే లో కాబట్టి రేపటికి ఈ లో బ్రేక్ అయ్యి ఇక్కడ మనకి లోవర్ టైం ఫ్రేమ్లో డిమాండ్ ఏమైనా ఉంటే అక్కడ కానీ కరెక్షన్ ఇస్తే మనం అక్కడి నుంచి టార్గెట్ కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ బుల్లి సైడ్కి. ఎందుకంటే మేజర్ స్ట్రక్చర్ మంది హై బ్రేక్ చేయడానికి ఉంది 26,000. ఓకే, సో వెయిట్ చేద్దాం రేపటి కోసం. అండ్ ప్రజెంట్ అయితే నేను BTSTకి PE తీసుకున్నాను. సో రేపు చూద్దాం మన టార్గెట్ ఇస్తుందా లేదనేది. థ్యాంక్ యూ.